అసలు ఏకలవ్యుడు ఒక రాజు కొడుకు. ఏకలవ్యునికి శత్రుఘ్నుడని మరో పేరు కూడా ఉంది. ఇతను ఎరుకులవాడు అంటుంది కవిత్రయ భారతం. తండ్రి నిషాదరాజైన హిరణ్యధనుడు అని వ్యాసుడంటే ఎరుకరాజైన హిరణ్యధనుడని నన్నయ్య చెబుతాడు. ఆరుద్ర పేర్కొన్నట్లు ఏకలవ్యుడు కృష్ణుడు పాండవులు రక్త సంబంధికులు. యాదవరాజైన సూర్యుడికి స్వయాన మనవళ్ళు. ఇతడి భార్య మానిష. వీరికి 9 మంది కొడుకులు 5 కూతుళ్లు పుట్టారు. అందులో ఏకలవ్యుడి తల్లైన శృతదేవి సూర్యుడి 2వ కూతురు. 4వది కుంతి. అంటే వీరికి పుట్టిన ఏకలవ్యుడు పాండవులు అన్నదమ్ములన్నమాట. సూర్యుడి మొదటి కొడుకు వసుదేవుడు, 2వ వాడు దేశశ్రవుడు. ఏకలవ్యుడు కృష్ణుడిది బాబా బావమర్దుల వరుసన్నమాట. ఆరుద్ర తన వ్యాస పీఠంలోని ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు అనే వ్యాసంలో పాండవులకు ఏకలవ్యునికి మధ్య గల చుట్టరికాన్ని ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఏకలవ్యుడు పాల్గొనడాన్ని పేర్కొని ధృవీకరించారు. ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధనుడు, తల్లి శృతదేవ. హరివంశం గ్రంథ ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు 2వ పెద్ద తల్లి కొడుకు, కృష్ణుడి 2వ మేనత్త కొడుకు. అనగా పాండవులకు వరుసకు సోదరుడు. సంస్కృత హరివంశం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణుడికి గాని ఏకలవ్యుడు పరాయివాడు కాదు, రక్త బంధువు. పాండవులు ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడు ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలు. ఏకలవ్యునికి కీచకునికి కూడా బంధుత్వం ఉంది. ఇక గురుదక్షిణగా కుడి చేతి బొటన వేలును ద్రోణాచార్యుడు అడుగుతాడు. ఆ వేలు లేకపోతే నేర్చుకున్న విలువిద్య ఉపయోగం ఉండదు. అది తెలిసినప్పటికీ ఏకలవ్యుడు తన బొటన వేలుని ఇచ్చేస్తాడు. ఒకవేళ బొటన వేలు ఉంటే ఏకలవ్యుడు అర్జునుని మించిన యోధుడిగా ఎదిగేవాడు అని అంటారు. అంటే అర్జునుడి కంటే ఏకలవ్యుడే గొప్ప యోధుడు అనేవారు లేకపోలేదు. ఈ విషయాన్ని ద్రోణాచార్యుడు కూడా అంగీకరిస్తాడు. కానీ అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుణ్ణి ఎదగనీయకుండా చేస్తాడని కొన్ని చోట్ల పేర్కొన్నారు. అయితే విలువిద్యలో అర్జునుడు ఏకలవ్యుడు ఇద్దరు గొప్పవారే అని అంటారు.